ఊరగాయ నిన్న పెట్టాను. పోయినసారి పెట్టింది మా అబ్బాయి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు హైదరాబాద్కి. ఇది మళ్ళీ నిన్న తయారు చేశాను. చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా ఉంది. ఇది వేడన్నంలో అయితే ఇంకా ఇంకా బాగుంటుంది అనమాట. అందుకని ఈరోజు ఇదే వేసుకుని తిందాము అనుకున్నాము. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే మంచి టేస్ట్ బాగుంటుంది. ఇది టిఫిన్లో ఇడ్లీలకు కూడా బాగుంటుంది. మేమైతే ఇడ్లీలోకి, పప్పొంగల్లోకి, రైస్లోకి వాడతాము. అలా అండి, ఊరగాయ నేను చేసిన ఊరగాయ ఈరోజు వేడినాల్లో చేసుకుని తింటున్నాము. దీంట్లో నెయ్యి వేసుకోలేదు, దాని టేస్ట్ పోద్దని. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పమంది మా ఆవిడ, అందుకని టేస్ట్ చేసి రాస్తున్నాం. ఇది వచ్చేసి నిన్న చికెన్ తెచ్చాము బజార్ నుంచి ఫ్రై, అది ఒకరోజు మిగిలి ఉండింది. అది ఈరోజు ఊరగాయ, కలర్ఫుల్ ఊరగాయ అండి. పర్ఫెక్ట్గా ఉందండి. కారం కానీ ఉప్పు కానీ అన్ని బ్రహ్మాండం చెప్పాయి. ఒకసారి ట్రై చేయండి. ఊరగాయ పెట్టున్నాము ఆల్రెడీ ఫుల్ ఒక వీడియో, అది చూడండి, తయారు చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.